స్థానిక ఎన్నికలు 30లోగా కష్టమే. సో స్థానిక సంస్థల ఎన్నికలను 30వ తేదీ లోపు నిర్వహించాలని హైకోర్టు డెడ్లైన్ పెట్టింది. ఈ డెడ్లైన్ పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని నానా హంగామా కాంగ్రెస్ పార్టీ చేసింది. 42% రిజర్వేషన్ల కోసం కులగణన చేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసింది. దానికి బిల్లులను అసెంబ్లీలో తీర్మానించింది. బిల్లులను ఆమోదించకపోతే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కూడా ఆమోదించకపోతే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసినా పట్టించుకోకపోతే మళ్ళా అసెంబ్లీలో ఈ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల్లో ఈ 50% రిజర్వేషన్ మీద సీలింగ్ ఉన్న అంశాన్ని ఇన్ని వరుస కార్యక్రమాల నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ మనం ఈరోజు 4వ తారీఖు ఇంకా 26 రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాలేదు. రిజర్వేషన్ల మీద స్పష్టత రాలేదు. చట్టబద్ధంగానే ఇస్తేనే బీసీలో ఒక సెంటిమెంట్ వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ వస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ 33% రిజర్వేషన్ 33కు 33 జడ్పీ స్థానాలను తానే గెలుచుకున్నది. మెజారిటీ జడ్పీ స్థానాలను ఇది బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకున్నది. మెజారిటీ ఎంపీటీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకున్నది. సో ఈ విధంగా ఒక ఏకఛత్రాధిపత్యంగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అదే స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను ఈ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలి. అది జరగకపోతే బీసీలను మభ్యపెట్టింది, మాయ చేసింది, మోసగించింది అనే వాదనలు వినిపిస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కూడా దీన్ని ఆమోదించడం లేదు. ఎందుకు అనంటే ఇప్పటికే మనం బీసీలను చాలా స్థాయికి తీసుకెళ్ళాము, ఇది అమలు చేస్తామని. ఇప్పుడు అమలు చేయకపోతే అది ఇన్ని రోజులు అనుకూలతగా ఉన్నది వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలంటున్నారు. కానీ ఈ తేదీ లోపు దీని మీద నిర్ణయం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇదే సాకుగా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి మాకు మరింత సమయం ఇవ్వమని అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. సో అందులో భాగంగా ఇప్పుడు 30 తేదీ లోపు వీళ్ళు ఎన్నికలకు సమయం ఇవ్వమంటే హైకోర్టు అంగీకరిస్తుందా, లేదు ఇది కోర్టు ధిక్కరణ అని వీళ్ళ మీదనే ఆగ్రహిస్తుందా, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాల్సిందే ఎన్నికల కమిషన్ను ఆదేశిస్తుందా, ఇలాంటి విషయాలన్నీ చూడాల్సిందే. 1.5 ఏడాదిన్నరగా ఎన్నికలను వాయిదా వేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. ఇంకా ఈ ఎన్నికలను వాయిదా వేయడం వల్ల పాలక వర్గాలు లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 4,000 కోట్ల రూపాయలు కూడా ఆగిపోయాయి ఈరోజు గ్రామ పంచాయతీలకు. ఒకవైపు గ్రామ పంచాయతీలకు నిధులతోటి సతమతమవుతున్నాయి. గ్రామ పంచాయతీకి సర్పంచులు పెట్టిన ఖర్చు రాక, బిల్లులు చెల్లించక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇంకా ఆలస్యం అయితే ఇంకా రావాల్సిన డబ్బులు రాకపోగా ఇప్పుడు పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇటు ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఇంపార్టెంటు. ఆర్థిక పరిస్థితి అసలే బాగలేని పరిస్థితిలో ఈ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించడం, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం వల్ల కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించిన పేరు ఉంటుంది. ఒకవేళ మంచి రిజల్ట్ వస్తే అది రేపు రాబోయే ఉప ఎన్నికలపైన గొప్ప ఫలితంగా ఉంటుంది, వీళ్ళకు అనుకూలంగా మారుతుంది. మరి వాళ్ళు అది చేస్తారా లేదా?